నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తను చూసినట్లయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ కోవిడ్ అంశంతో పాటుగా 317 జీవోకు సంబంధించిన అంశాలతో పాటు ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన కసరత్తులో భాగంగా విద్యామంత్రి ప్రకటనలతో దాదాపు అన్ని ప్రధాన దినపత్రికలు వార్తా కథనాలను కవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే ఈనాడులో కరోనాకు సంబంధించిన వార్తా కథనాన్ని మొదటి వార్తగా ప్రచురించడం జరిగింది. ప్రత్యేక కథనంగా వద్దు నిర్లక్ష్యం, 3-5 రోజులైనా తీవ్రత తగ్గకపోతే ఆసుపత్రిలో చేరక తప్పదు అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. స్వల్ప లక్షణాలుంటే మాత్రం ఇంటి వద్దే చికిత్స, 10 రోజుల్లోపే రెడ్మిసివర్ అందజేస్తే మెరుగైన ఫలితం. కరోనా చికిత్సపై ICMR ఎయిమ్స్ మరొకసారి మార్గదర్శకాలు చెప్పడం జరిగింది. మార్గదర్శకాల ప్రకారం 5 రోజులైనా తగ్గకపోతే ఆసుపత్రిలో చేరడం మంచిదని చెప్పడం జరిగింది. 10 రోజుల్లోపే రెడ్మిసివర్ అందజేయాల్సిన ఆవశ్యకతను గుర్తించడం జరిగింది. స్వల్ప లక్షణాలు ఉంటే మాత్రం చికిత్స ఇంటి వద్ద చేసుకోవడం. అలాగే చూసుకున్నట్లయితే పల్లెలపై కోవిడ్ పంజా అనే వార్తను కూడా చూడొచ్చు. పట్టణాలకే కాదు, కోవిడ్ పంజా పల్లెలకు కూడా విస్తరించింది. తెలంగాణలో 14 జిల్లాల్లో విజృంభణ. కొత్తగా 3557 పాజిటివ్ కేసులు. 8 నెలల తర్వాత ఇదే అత్యధికం. ఏపీలో ఒక్కరోజే 10,057 కేసులు. రోజు రోజుకు కోవిడ్ ఉధృతం కొనసాగుతూనే ఉంది. 30% మందిలో తగ్గుతున్న యాంటీబాడీలు అనే వార్తను చూడొచ్చు. ఏఐజీ అధ్యయనంలో వెల్లడి అనే వార్త. వచ్చే నెల రోజులు భారత్ కీలకం. మార్చి వరకు ఈ ఉధృతి ఉండే అవకాశం ఉంది. ఈనాడుతో US అంటువ్యాధుల నిపుణుడు మనోజ్ జైన్ ఇంటర్వ్యూకి సంబంధించిన వార్తా కథనాన్ని మనం చూడొచ్చు. అయితే మరొక వైపు వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల మెడికల్ సిబ్బందికి ఓవర్లోడ్ అవుతుందనే ప్రత్యేక వార్తా కథనాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కరోనా ఎఫెక్ట్ వల్ల ఇక్కడ భారీగా లైన్ కట్టడం జరిగింది. సర్ది, దగ్గు, జ్వరాలు పెరుగుతుండటంతో కరోనా టెస్టుల కోసం జనాలు మళ్లీ క్యూలు కడుతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. బుధవారం హైదరాబాద్ సరూర్ నగర్లో టెస్టుల కోసం ఇలా బారులు తీరి లైన్ కట్టిన ఫోటోను ఇక్కడ ప్రచురించడం జరిగింది. డాక్టర్లు, హెల్త్ స్టాఫ్పై ఓవర్లోడ్, తగిన సిబ్బంది లేక ఉన్నోళ్లలోనే చాలా మందికి కరోనా రావడంతో పెరిగిన పని భారం. పాజిటివ్ వచ్చిన డ్యూటీలు చేయాల్సిన దుస్థితి. 2,000 మంది డాక్టర్లు, 1,500 మంది నర్సులు, 5,000 మందికి NMS ఆశాలకు కరోనా ఒకవైపు మెడికల్ సిబ్బందిని కూడా వదలట్లేరు. ఇలాంటి పరిస్థితిలో వాళ్ళపై ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై భారం పడే అవకాశం పడుతుంది, మరింత భారం పడుతుంది అనే వార్తాకరణం చూడొచ్చు. ఇక సాక్షి దినపత్రికలో చూసుకున్నట్లయితే మార్చికి ముగింపు దశ. మార్చి దాకా ఇలాంటి ఉధృతి కొనసాగుతుంది. మార్చిలో ముగింపు వచ్చే అవకాశం ఉంది. అప్పటి నుంచి తగ్గన్న కరోనా ఉధృతి. కోవిడ్ నిబంధనలు పాటించాలి. డెల్టాను ఒమిక్రాన్ ఆక్రమిస్తే ఇక కరోనా అంతమైనట్లే. కొత్త వేరియంట్ రాకుండా ఉంటే మార్చి 11 నుంచి తుది దశ మొదలు. ICMR నిపుణుల అంచనా. అంటే ఇంకా ఫిబ్రవరి 1 నెల రోజుల మాత్రం ఇండియానైతే వణికించే అవకాశం ఉంది. కరోనా ఒమిక్రాన్ కేసులు మరింతగా ఉధృతం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ డెల్టా వేరియంట్ స్థానాన్ని ఒమిక్రాన్ ఆక్రమిస్తే కరోనాకి అదే ముగింపు అవుతుంది. కొత్తగా ఏ వేరియంట్ రాకపోతే ఇక కరోనా ముగిసిపోయినట్లే. డిసెంబర్ 11 నుంచి మొదలైన కరోనా థర్డ్ వేవ్ 3 నెలల్లో ముగిసిపోతుంది. మార్చి 11 నుంచి కరోనా ఉధృతి తగ్గిపోతుంది అనేది కూడా ICMR అంచనా వేస్తుంది. ఢిల్లీ, ముంబైలో కోవిడ్ కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయో లేదో తెలియాలంటే మరి 2-3 వారాలు వేచి చూడాలి. ఆ 2 నగరాల్లో పాజిటివిటీ రేటు తగ్గుతున్నప్పటికీ తక్కువ కరోనా పరిస్థితి ఏ దశలో ఉందో ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతానికి ఒమిక్రాన్, డెల్టా కేసులు అక్కడ 80-20 నిష్పత్తిలో నమోదవుతున్నాయని చెప్పి చూడొచ్చు. ఓపీ చూసి మందులు రాసి హోమ్ ఐసోలేషన్లో ఒమిక్రాన్ చెక్. ఆసుపత్రిలో 4.6% అడ్మిషన్, 90% కేసులు కొత్తవే. రీఇన్ఫెక్షన్ 10%. సెకండ్ వేవ్లో 300 టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా ఇప్పుడు 30 టన్నులే అనే వార్తను చూడొచ్చు. సెకండ్ వేవ్ ఉధృతి కంటే ఇప్పుడు 3వ వేవ్ అనేది అంత పెద్దగా లేకపోయినప్పటికీ ఈ స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక టీకాలకు సంబంధించిన అంశాన్ని చూసుకున్నట్టయితే వారిలో టీకా రక్షణ 6 నెలలే. 30% మందికి వేగంగా తగ్గుతున్న యాంటీబాడీలు. షుగర్, బీపీ ఉన్న 40 ఏళ్ల పైవారికి సమస్య. ఏఐజీ అధ్యయనంలో వెల్లడి అనే వార్తను చూడొచ్చు. రాష్ట్రంలో 3,557 కేసులు, కరోనా కేసులు కొత్తగా నమోదైన విషయాన్ని సాక్షి పత్రికలు చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో టెస్టులు ఓ పరీక్షే. కోవిడ్ నిర్ధారణకు బారులు తీరుతున్న ప్రజలు.
టెస్టులు చేయించుకోవడానికి మరోవైపు బారులు తీరుతున్నారు. సంక్రాంతి తర్వాత పెరిగిన రద్దీ 4 నెలల్లోనే రెట్టింపు. రాష్ట్రంలో 3614 కేసులు, క్రితం రోజుకు 631 అధికం. ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, శంకర్ నాయక్, గండ్ర దంపతులకు కరోనా. సింగరేణిలో ఒక్కరోజే 47 మందికి. నేడు కేటీఆర్ హరీష్ రావు సమీక్ష అనే వార్తను చూడొచ్చు. ఇక ఆలస్యంతో అంటిస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయిస్తే 4 నుంచి 6 రోజుల తర్వాతే ఫలితం. ఈలోగా ఇతరులకు సోకుతున్న వైరస్. ప్రైవేట్ సెంటర్లకు వేలాది మంది 3 రోజులు లక్షణాలు లేకుంటే నెగిటివ్నే, ఆ తర్వాత నెగిటివ్ రాకున్న బయటకి. హోమ్ ఐసోలేషన్ వారమే వైద్యులు. షెడ్యూల్ అంతర్జాతీయ విమానాల రద్దు ఫిబ్రవరి 8 వరకు. ఇక మార్చి నాటికి ఎండమిక్గా కోవిడ్. ఐసీఎంఆర్ శాస్త్రవేత్త సమీరన్ 23కు థర్డ్ వేవ్ తీవ్ర స్థాయికి. ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ ఫణీంద్ర కొత్త కేసులు 2.82 లక్షలు. కోవిషీల్డ్, కోవాక్సిన్ పూర్తి అనుమతులు. నిపుణుల కమిటీ సిఫార్సు. త్వరలో టీసీజీఐ పచ్చజెండా అనే వార్తను చూడొచ్చు. దాదాపుగా చూసుకున్నట్టయితే కోవిడ్ అనేది ఇక 1 నెల రోజుల పాటు ఉధృతంగా ఉండే అవకాశం ఉంది. కోవిడ్ అలాగే ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఫిబ్రవరి మరింతగా పెరిగే అవకాశం ఉంది. మార్చిలో తగ్గుముఖం పడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కంటిన్యూస్గా 3 నుంచి 5 రోజుల వరకు ఒకవేళ జలుబు దగ్గు తగ్గనట్టయితే ఖచ్చితంగా హాస్పిటల్ గైడ్ లైన్స్ ప్రకారం, వైద్యుల సూచన సలహాల ప్రకారం వైద్యం తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక మన మిగతా వార్తా కథనంలోకి వెళ్ళినట్టయితే ఉద్యోగుల పరస్పర బదిలీలకు సరే అన్న కేసీఆర్ 317 జీవోకి సంబంధించిన అంశం రోజు రోజుకు అది అశాంతిగానే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికి కూడా టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సీఎం కేసీఆర్ అంగీకారం, నేడు ఉత్తర్వులు జారీ. అప్పీళ్లు దంపతుల వినతులకు పరిష్కరించాలని ఆదేశాలంటూ వార్తను చూడొచ్చు. పరస్పర ఉద్యోగుల బదిలీకు ఓకే అన్న రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఈరోజు జీవో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ జీవో ప్రకారం ఎంతవరకు సంతృప్తి చెందుతారు అనేది కూడా చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. టీచర్లు 317 జీవోపై పట్టుబట్టున్నారు. 317 జీవో రద్దు చేయాలని చెప్తున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఒక్క కలంపోటు చాలు, 317 జీవోను కేంద్రం రద్దు చేయొచ్చు, అధికారం ఇస్తేనే చేస్తామంటున్న బండి. ఈ నాటకంలో సూత్రధారి బీజేపీ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్తా కథనాన్ని కూడా మనం చూడొచ్చు. ఇంకా ఈ ఆంగ్ల మాధ్యమానికి సంబంధించిన అంశాన్ని మనం చూసుకున్నట్టయితే ఇటీవలి కాలంలో ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి రోజు రోజుకు క్రేజ్ పెరుగుతుంది. అలాగే ప్రభుత్వం కూడా చూసుకున్నట్టయితే దానిపై కసరత్తు పెద్ద ఎత్తున చేస్తుంది. అన్ని తరగతుల్లో ఒకేసారి ఆంగ్ల మాధ్యమం. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీతో కలిసి ఉపాధ్యాయులకు శిక్షణ. ఆసక్తి ఉన్నవారు తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తాం. విలేకరులతో మంత్రి సవిత ఇప్పటికే 2 మాధ్యమాల్లో బోధన అంటూ వార్తను చూడొచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ మాధ్యమం పెట్టినట్టయితే తెలుగును తీసేస్తారు అనే అపోహ పడాల్సిన పని లేదు. 2 మాధ్యమాల్లోనూ కొనసాగుతుంది అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తున్న అంశంగా కనిపిస్తుంది. ఇంకా ఇదే వార్తకు సంబంధించి మనం మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే స్పౌస్ బౌతులకు సీఎం గ్రీన్ సిగ్నల్ అనే వార్తను కూడా వెలుగు దినపత్రికలో చూసుకోవచ్చు. సర్కారు స్కూళ్లు సరికొత్తగా, ఆలియాకు కొత్త అందాలు. దీనికి సంబంధించి శిథిలావస్థ నుంచి ఆధునికత వైపు ప్రభుత్వ బడుల అడుగులు. 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు మార్గదర్శ. రాష్ట్రంలో 10,000కు పైగా స్కూళ్లకు సరిపడా గదులు. కొత్తగా 2.5 లక్షల మంది విద్యార్థుల చేరికతో ఇబ్బందులు. చెట్ల కిందే చదువులు, వానొస్తే సెలవులు అన్నట్టుగా పరిస్థితి. 9,000కు పైగా పాఠశాలకు మరుగుదొడ్లు లేక బాలికల ధీరావస్థ. మన ఊరు మనబడితో మారన్న రూపురేఖలు. హైదరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ షురు అని చెప్పి ఏదైతే విద్యకు బడ్జెట్ పెంచాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక్కసారిగా విద్యపై ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీనికి సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ఆంగ్ల మాధ్యమం కోసం టీచర్లకు ప్రత్యేక శిక్షణ అని సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి ప్రకటించడం జరిగింది. 1వ తరగతి నుంచే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మాధ్యమం కూడా ఉంటుంది. విద్యార్థులు దేనిలోనైనా చేరొచ్చు. ఒకే పుస్తకంలో ఇంగ్లీష్, తెలుగు పాఠాలు. ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం. త్వరలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం. మన ఊరు మనబడి తొలి దశలో 9,122 స్కూళ్ల ఎంపిక అనే వార్తను చూడొచ్చు. ఫీజులను నిర్ణయించే అధికారం ఎఫ్ఆర్సీదే. కమిటీ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయాలి. మెడికల్ ఫీజుల జీవోను కొట్టివేసిన హైకోర్టు అధిక ఫీజులను తిరిగి చెల్లించాలని
కాలేజీలకు ఆదేశం అనే వార్తను చూడొచ్చు. ఒకవైపు స్కూళ్లను అభివృద్ధి చేయడం, మరొక వైపు చూసుకున్నట్టయితే ఫీజుల నియంత్రణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. ఇక ఈనాడులో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే అప్నాదల్ నిషాదుల పార్టీలతో భాజపా పొత్తు, యూపీలో 300 స్థానాలు, మావే నడ్డా కమలంగూడికి ములాయం కోడలు. ఇక్కడ యూపీలో చూసుకున్నట్టయితే రోజు రోజుకు రాజకీయం మారుతుంది. బీజేపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకవైపు సమాజ్వాదీ పార్టీలో చేరుతుండగా సమాజ్వాదీ ములాయం సింగ్ యాదవ్ కోడలు బీజేపీలో చేయడం జరిగింది. ఈ ఎన్నికలకు ముందు ఈ జంపింగ్స్ అనేవి మామూలుగా సాగుతూనే ఉంటాయి. ఎత్తుకు పై ఎత్తులో భాగంగా ఎస్పీ బీజేపీల మధ్య రాజకీయ చదరంగం నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక మరొక వార్తను తీసుకున్నట్టయితే ఢీ కొట్టుకున్నంత పనిచేశాయి, గాల్లో ప్రమాదకరంగా చేరువైన 2 విమానాలు, చివరి నిమిషంలో చక్కదిద్దిన రాడార్ కంట్రోలర్, బెంగళూరు విమానాశ్రయంలో ఘటన అనే వార్తను చూడొచ్చు. మేడారం భక్త కోటికి సకల సౌకర్యాలు, ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మహాజాతర, మంత్రి సత్యవతి అనే వార్తను చూడొచ్చు. కన్నీరే పరిహారం, వరుసగా 3వ ఏడాది పంటకు చేటు, రైతులకు దక్కని పెట్టుబడి రాయితీ, విపత్తు వేళ స్పందించని ప్రభుత్వ యంత్రాంగం, నష్టాల నివారణ వివరాలు కేంద్రానికి పంపడంలో తాత్సారం అంటూ వార్తను చూడొచ్చు. ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగండ మండలం జగ్గయ్యపేటలో వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటకు సంబంధించి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నివారణకు స్పందించకపోవడం, ఈ రాష్ట్ర యంత్రాంగం నష్టాల వివరాలు కేంద్రానికి పంపకపోవడంతో రైతులకు అందాల్సిన సాయం అందే అవకాశం కనిపించట్లేదనే వార్త కనిపిస్తుంది. సానియా ఆటలో కొన్నేళ్లే 2022 సీజన్ తర్వాత రిటైర్మెంట్ అనే వార్తను చూడొచ్చు. వయోధికులకు యాపన్న హస్తం త్వరలో అందుబాటులోకి, తాత్కాలికంగా టోల్ ఫ్రీ నెంబర్ 14567 అనే వార్తను చూడొచ్చు. ఒంటరితనంతో బాధపడుతున్న పిల్లలు, విదేశాల్లో ఉంటున్న, వయోభారంతో ఇబ్బందులు పడుతున్న, చివరకు మీ సంతానం నుంచి చీత్కారాలు ఎదుర్కొంటున్నా, ఎలాంటి అవమానాలు లేకుండా మాతో మాట్లాడండి, మీ కష్టాలు సుఖాలు మాతో పంచుకోండి అంటూ వయోధికులకు హైదరాబాద్ పోలీసులు సేవలు అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ రూపొందిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో వయోధికుల సంక్షేమానికి జిల్లా స్థాయి కమిటీని గత నెల ఏర్పాటు చేశారు. యాప్ అందుబాటులోకి వచ్చే వరకు టోల్ ఫ్రీ నెంబర్ 14567 వైద్యారోగ్య అవసరాలకు, ఇతర సేవలకు కూడా దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో చూసుకున్నట్లయితే ఒక ప్రత్యేక కథనాన్ని వెలుగు దినపత్రిక ప్రచురించడం జరిగింది. త్రిబులార్కు సంబంధించిన వార్తా కథనాన్ని పరిహారం తేల్చకుండానే రాళ్లు పాతుతున్నారు. త్రిబులార్ భూసేకరణ, రైతుల్లో ఆందోళన, బయట ఎకరాకు కోటిపైనే పరిహారం, సర్కారు నుంచి నో క్లారిటీ. ఫస్ట్ ఫేజ్ కింద 4 జిల్లాల్లో 4620 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ రాకముందే మార్కింగ్ బౌండరీలు, పెద్దల భూములను తప్పించేలా అలైన్మెంట్ మార్చినట్టు ఆరోపణలు అనే వార్తను చూడవచ్చు. ఇక్కడ అలైన్మెంట్కి సంబంధించి ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదు, కానీ ఇక్కడ రాళ్లు నాటుతున్నారు. దీనికి సంబంధించిన వార్తను, ఈ ఫోటోలోని రైతు పేరు నిమ్మ మోహన్ రెడ్డి. ఈయనది సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూరు ఊరిలో తనకున్న 6 ఎకరాల్లో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నెల కింద ఎకరాకు 1,30,00,000 కోట్లు ఇస్తామని కొందరు ఆఫర్ చేసినా అమ్మేందుకు నిరాకరించారు. తీరా వారం కిందే రీజనల్ రింగ్ రోడ్ కోసం మోహన్ రెడ్డి భూమిలో ఆఫీసర్లు మార్కింగ్ చేశారు. దాని ప్రకారం మోహన్ రెడ్డి స్థలం సుమారు 3 ఎకరాలు ఆర్ఆర్లో పోయేలా ఉంది. కోట్ల విలువైన భూమిని ఆర్ఆర్ఆర్ కోసం సర్కారు తీసుకొని తక్కువ పరిహారం చేతిలో పెడితే తన కుటుంబం ఏమవుతుందో అన్న ఆందోళన, ఆవేదనతో మోహన్ రెడ్డి ఆసుపత్రి పాలయ్యారనే వార్తను ఇక్కడ చూడొచ్చు. లీడర్ల భూములు పోకుండా మలిపిన్రు అనేది కూడా ఇక్కడ ఆరోపణలు వెలువడుతున్నాయి. యాదగిరిగుట్ట పక్కనే దాతరపల్లిలో నా భూమిలోకెళ్లే కొత్త రింగ్ రోడ్డు పోతున్నది. పక్క వెంచరోళ్ళు కోట్లు ఇస్తామన్న అమలే, ఇప్పుడేమో రోడ్డు వేస్తామని మార్కింగ్ పెట్టిరు. అరెకరం పోతున్నది. భువనగిరి పక్కన రామకృష్ణాపురం కూడా మాదంపల్లి దిమ్మె నాటిరు. అక్కడ 5 ఎకరాలు పోయేట్టుంది. ఇక మా బతుకేంది. మొదలు యాదగిరిగుట్ట అవతలకెళ్లి రింగ్ రోడ్డు పడుతుందన్నారు. ఈ ఏరియా టీఆర్ఎస్ పెద్ద లీడర్లకు 100 ఎకరాల వెంచర్లు భూములు ఉన్నాయట. అందుకే ఇటు మల్పిన్రు 5 ఎకరాలు సర్కారు ఇచ్చే పైసలు తోటి మా ఏరియా ఇల్లు జాగ కూడా రాదు అంటూ ఇక్కడ ఆవేదన వ్యక్తం చేసిన చిన్నం విజయ రామరాజుకు సంబంధించిన వార్తను చూడొచ్చు. త్రిబులార్కు సంబంధించి పనులు వేగవంతం చేయడానికి ఇప్పటికీ నోటిఫికేషన్ వెలువడినప్పటికీ మార్కింగులు చేస్తున్నారు. రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది అనేది ఇక్కడ వార్తా కథనం సారాంశం. అలాగే లీడర్లు
పెద్దవాళ్ళ భూములు కాపాడడానికి చిన్న వాళ్ళ దాన్ని బలి చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న అంశంగా ఉంది. ఇక ధరణిలో అవే ఎతలు, పోర్టల్లో పూర్తి స్థాయిలో నమోదు కాని మ్యుటేషన్లు అనే వార్తను చూడొచ్చు. బుక్ ఉన్న వాళ్ళకు భూమి లేదు, భూమి ఉన్న వాళ్ళకు బుక్ లేదు అనే వార్త. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయిన రెవెన్యూ రికార్డులకు ఎక్కని కొత్త ఓనర్ల పేర్లు, కొన్ని చోట్ల సర్వే నెంబర్లో భూమి ఉన్నా మించి రిజిస్ట్రేషన్లు. ఆర్ఎస్ఆర్ తేడాలతో పాస్ పుస్తకాలు జారీ చేయలేని పరిస్థితి, నెలన్నర దాటిన అందులో వాటిలోకి రాని మ్యూటేషన్ అంటూ వార్తను చూడొచ్చు. దీనికి సంబంధించి ధరణికి సంబంధించిన ఇప్పటికి కూడా సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అవే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక ఎంపీలు, మాజీ ఎంపీలు అసెంబ్లీ వైపు చూపు అనే వార్తను చూడొచ్చు. ఇక్కడ ఎవరైతే ఎంపీగా ఇప్పుడు ఉన్నారో వాళ్ళంతా కూడా అసెంబ్లీకి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్న లీడర్లు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లో ఇదే పరిస్థితి అనే వార్తను చూడొచ్చు. ఇక ఎవరెవరు ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఎంపీలు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎవరు సిద్ధపడుతున్నారు అనే వార్తను చూసుకున్నట్టయితే కల్వకుంట్ల కవిత జగిత్యాల లేదా దుబ్బాక నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. మాలోతు కవిత డోర్నకల్, నాగేశ్వరరావు ఖమ్మం లేదా పాలేరు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, పాలేరు, కొత్తగూడెంలో సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. బోయినపల్లి వినోద్ భూపాలపల్లి వరంగల్ వెస్ట్, గుత్తా సుఖేందర్ రెడ్డి నాగార్జున సాగర్, కిషన్ రెడ్డి అంబర్పేట్, బండి సంజయ్ కరీంనగర్ లేదా వేములవాడ, ధర్మపూర్ అరవింద్ ఆర్మూర్ హైదరాబాద్లోని ఏదైనా ఒక సీటు, రేవంత్ రెడ్డి కల్వకుర్తి లేదా కొడంగల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. అలాగే చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా ఉన్నారు, బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు, కిషన్ రెడ్డి ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నారు. అలాగే చూసుకున్నట్టయితే ధర్మపురి అరవింద్ కూడా ఎంపీగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఒక ప్రత్యేక కథనాన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఎమ్మెల్యేగా రాష్ట్ర రాజకీయాలపై ముద్ర వేయడానికి, రాష్ట్ర రాజకీయాలనే కొనసాగడానికి వీలుగా ఎంపీలుగా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా తిరిగి రావడానికి సిద్ధపడుతున్నారనేది ఈ వార్తా కథనం సారాంశంగా కనిపిస్తుంది. ఇక మెడికల్ కాలేజీలో ఫీజుల పెంపు చెల్లదు, సర్కారు ఇచ్చిన 2 జీవోలను కొట్టివేసిన హైకోర్టు, జీవో 29 ప్రకారమే వసూలు చేయాలని ఆదేశం అనే వార్తను చూడొచ్చు. ఇక బీజేపీలోకి ములాయం కోడలు, యూపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఇటీవల బీజేపీ లీడర్లు ఎస్పీలో చేరగా తాజాగా ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం చిన్న కోడలు అపర్ణ యాదవ్ బీజేపీలో చేరారు అనే వార్తను చూడొచ్చు. జనవరి జీతంతోనే డిఏ ఏరియల్స్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులకు బకాయి ఉన్న 3 విడతల డిఏ ఈ నెల జీతంతోనే చెల్లించనున్నట్లు ఆర్థిక శాఖ బుధవారం వివరించింది. ఈ సీజన్స్ ఆపేస్తా అని చెప్పి సానియా మిర్జా ఇక రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా 2022 సీజన్లో కెరీర్ ముగించాలని డిసైడ్ అయింది. ఈ ఏడాది తర్వాత రిటైర్ అవుతానని 35 ఏళ్ల సోనియా చెప్పింది. ఆస్ట్రేలియా ఓపెన్లో ఓడాక ఈ నిర్ణయం వెల్లడించిందనే వార్తను చూడొచ్చు. ఇక ఇవి వెలుగు దినపత్రికలో ముఖ్యమైన వార్తలను చూసుకున్నట్టయితే, ఇక సాక్షిలో చూసుకున్నట్టయితే ధరణి దిద్దుబాటు పోర్టల్లో 20 ప్రధాన సమస్యల పరిష్కారానికి 7 మాడ్యూళ్లు అనే వార్తను చూడొచ్చు. సిఫార్సులు చేసిన మంత్రి హరీష్ నేతృత్వంలోని సబ్ కమిటీ పట్టాదారు పేరు, ఇతర వివరాలు, భూమి రకాల్లో మార్పు చేర్పులకు అవకాశం. ఇక నుంచి దరఖాస్తుదారులు బయోమెట్రిక్ ఇవ్వాల్సిందే, నిర్దేశిత ఫీజు వసూలు చేయాలని సబ్ కమిటీ సూచన. ప్రధాన సమస్యలు, ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు చూసుకున్నట్టయితే పట్టాదారు పేరులో అక్షర దోషాలు, ఇతర తప్పులు, పట్టా భూములను లావుని, భూదాన్, దేవాదాయ భూములుగా పేర్కొనడం, పట్టా భూములు నిషేధిత జాబితాలో నమోదు కావడం, సర్వే నెంబర్ల మిస్సింగ్, ధరణి పోర్టల్లో కొనుగోలు అమ్మకం కోసం ఒక్కరి అనుమతి, భూ విస్తరణలో తప్పులు, వీటికి సంబంధించి ప్రత్యేక మాడ్యూల్స్ను ఏర్పాటు చేయాలని చెప్పి కమిటీ నిర్ణయించడం జరిగింది. దాంతోపాటుగా సబ్ కమిటీ ఇతర సూచనలను చూసుకున్నట్టు ధరణి హెల్ప్ లైన్స్ ఏర్పాటు, పోర్టల్పై అధికారులకు, ప్రజాప్రతినిధులకు అవగాహన, ఏజెన్సీలోని భూ వారసత్వ మార్పునకు కార్యాచరణ, హైకోర్టులో రిట్ పిటిషన్లపై అధ్యయనం, పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకుంటే నిర్దేశిత ఫీజు వసూలు, దరఖాస్తుదారుడి బయోమెట్రిక్ తప్పనిసరి అనే వార్తను చూడొచ్చు. ధరణి పోర్టల్కి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ సిఫార్సుల ప్రకారం ఇప్పటికైనా ధరణి పోర్టల్లో నిషేధిత జాబితాలో ఉన్న భూములు, అలాగే పేర్లు తప్పు, అక్షర దోషాలు, వీటన్నిటికి సంబంధించి దిద్దుబాటు చర్యలకు కొత్త మాడ్యూల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా అయినా ధరణి దారికి వచ్చే అవకాశం ఉందా చూడాల్సిన అవసరంగా కనిపిస్తుంది.
ఇక కరువు బచ్చం పెంచుతూ ఉత్తర్వులు, పెంచిన కరువు బచ్చం బకాయిలను ఉద్యోగులకు జీపీఎఫ్లో జమ, పెన్షనర్లు 6 వాయిదాల్లో, సిపిఎస్ ఉద్యోగులకు 3 దశల్లో చెల్లింపు, జనవరి నెల వేతనంలో పేరిన డిఏ అందరికీ నగదు రూపంలో చెల్లింపు, ప్రతి నెల 270 కోట్ల మేర భారం అనే వార్తను చూడొచ్చు. ఇక మరొక వార్తను చూసుకున్నట్టయితే ఎలా పెంచుతారు, టీఏఎస్ఆర్సీ సిఫార్సు లేకుండా పెంపును తప్పుపట్టిన హైకోర్టు, మెడికల్ కాలేజీకి సంబంధించి ఫీజు పెంపుకు సంబంధించి హైకోర్టు తప్పుపట్టిన అంశాన్ని చూడొచ్చు. ఈ మేరకు జీవో 41-43 చట్ట విరుద్ధం, కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్ అదనంగా తీసుకున్న ఫీజును తిరిగి చెల్లించాలనే ఆదేశం అని చూడొచ్చు. ఇక ఈ ఏడాదిలో ఆట ముగిస్తా అంటూ సానియా మిర్జా ప్రకటన, బీజేపీలోకి అపర్ణ యాదవ్, యూపీలో ఎస్పీకి ఎదురుదెబ్బ తగిలింది, ములాయం చిన్న కోడలు ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణ యాదవ్ బీజేపీలో చేరారనే వార్తను చూడొచ్చు. ఇవి సాక్షిలో ప్రధానంగా వచ్చిన వార్తా కథనాలను చూసుకున్నట్టయితే, ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే ఇంటర్ పరీక్షలో ఛాయిస్ పెంపు అంటూ ప్రత్యేక కథనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. గత ఏడాది కన్నా ఎక్కువ ఛాయిస్, అన్ని విభాగాల్లోనూ పెరగనున్న ప్రశ్నలు, సైన్స్ సబ్జెక్టులో 60 మార్కులకు గాను 118 మార్కులతో కూడిన ప్రశ్నాపత్రం, లాంగ్వేజెస్, ఆర్ట్స్ సబ్జెక్ట్స్కు ఇదే నిష్పత్తిలో ఇప్పటికే ముద్రణకు వెళ్లిన ప్రశ్న పత్రాలు అనే వార్తను చూడొచ్చు. ఇంటర్ విద్యార్థులు గత ఏడాది రిజల్ట్స్ చూసినట్టయితే చాలా మంది ఫెయిల్ అయిన సందర్భం ఈ ఆన్లైన్ క్లాసులు, అలాగే గ్రామీణ ప్రాంతాలకు ఆన్లైన్ విద్య అందకపోవడం, దీనివల్ల చాలా మంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఫెయిల్ అవ్వడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో ఇంటర్ విద్యార్థులందరూ కూడా పాస్ అయినట్టు ప్రకటించడం జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరూ కూడా పాస్ అవ్వడం జరిగింది. అయితే ఈసారి అలాంటి ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశ్నాపత్రంలో ఛాయిస్ పెంచుతున్నట్టుగా తెలుస్తుంది. 60 మార్కులకు గాను దాదాపుగా 120 మార్కుల ప్రశ్నాపత్రాలు కూడా, అంటే దాదాపు 50% ఛాయిస్ వచ్చే అవకాశం ఉంది. 50% ఛాయిస్ ద్వారా ఇంటర్ విద్యార్థులు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. గత ఏడాదిలాగా ఈసారి అందరినీ పాస్ చేసే అవకాశం లేదని ఇప్పటికే విద్యామంత్రి ప్రకటించడం జరిగింది. ఈ ఒక్కసారికి అందరినీ పాస్ చేస్తున్నాం, తర్వాత ఖచ్చితంగా చదువుకొని పాస్ అవ్వాల్సిందని చెప్పిన దానికి అనుగుణంగా ముందు జాగ్రత్త చర్యగా ఛాయిస్ని పెంచడం జరిగింది. విద్యార్థులు అయితే చదువుకోవాల్సిన అవసరాన్ని అయితే ఇక్కడ ప్రభుత్వం గుర్తించినట్టుగా, ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. ఛాయిస్ ఎక్కువ ఉండడంతో ఇక విద్యార్థుల్ని పాస్ అవ్వడం అనే సమస్య లేదు, ఖచ్చితంగా చదువుకొని పాస్ అవ్వాల్సిన అవసరాన్ని విద్యార్థులకు సూచించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తా కథనం మనం చూడొచ్చు. ఇక మరొక వార్తను ఆంధ్రజ్యోతిలో చూసినట్టయితే నిధుల ఆశలపై నీళ్లు, తెలంగాణకు తగ్గుతున్న కేంద్ర సాయం, అంచనా 38,669 కోట్లు, అందింది 5,687 కోట్లు, నవంబర్ నాటికి విడుదలైంది. 14.71% నిధులే, 60.67% మేర సమకూరిన పన్ను రాబడులు, 30,194 కోట్లు అప్పు చేసిన తెలంగాణ కాకు ఆర్థిక శాఖ నవంబర్ నివేదిక అనే వార్తను చూడొచ్చు. తెలంగాణకు కేంద్ర నిధులు తగ్గుతున్నాయని చెప్పి ప్రత్యేక కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించడం జరిగింది. ఇంకా పరిహారం వచ్చేనా, 2020 ఖరీఫ్ పంట నష్ట పరిహారానికి ముంచుకొస్తున్న గడువు ఈ నెల 29లోగా చెల్లింపులు పూర్తి చేయాలన్న హైకోర్టు, రైతుల జాబితా రూపకల్పనకు 4 నెలల క్రితమే ఆదేశం, అసలు ప్రక్రియ మొదలు పెట్టని రాష్ట్ర ప్రభుత్వం, గడువుకు మరో 8 రోజులే, బాధిత రైతుల్లో ఆందోళన అనే వార్తను చూడొచ్చు. పరిహారం చెల్లించాలని చెప్పి హైకోర్టు 4 నెలల క్రితమే ఆదేశించినప్పటికీ ఇప్పటికి కూడా ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకొక 8 రోజుల మాత్రమే గడువులు ఉంది. ఎప్పుడు ప్రక్రియ పూర్తవుతుంది, రైతులకు ఎప్పుడు సాయం అందుతుంది అనేది కూడా ఇక్కడ మనకు ప్రశ్నగా మిగిలిపోతుందని చెప్పొచ్చు. ఇంకా మరొక వార్తను చూసుకున్నట్లయితే 7 రెట్ల అబద్ధం, కోవిడ్ మరణాల లెక్కల్లో తేడా, రాష్ట్ర సర్కారు ప్రకటించింది 4,065, మొత్తం దరఖాస్తులు 28,969, పరిహారం 13,000 మందికి, పెండింగ్లో మరో 3,000 అనే వార్తను చూడొచ్చు. 10 సార్లు చెప్పాం, మళ్ళీ చెప్పాలా, ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఫైర్, కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం, కోర్టు చెప్పినప్పుడే పనిచేస్తారా, కోర్టుకు రావాలని సీఎస్కు ఆదేశం, మధ్యాహ్నం హాజరైన సమీర్ శర్మ, చాలా అవమానంగా భావిస్తున్న, వారం రోజుల్లో చెల్లింపులు చేస్తాం, ధర్మాసనానికి సీఎస్ హామీ అనే వార్తను చూడొచ్చు. ఇక 5G చెలగాటం, విమానాలకు సంకటం, అమెరికాలో విచిత్ర పరిస్థితి, అక్కడ 5G సేవలకు కేటాయించిన స్పెక్ట్రంపై
విమానయాన సంస్థల అభ్యంతరం ఆ ఫ్రీక్వెన్సీ విమానాల్లోని రేడియో ఆల్టిమీటర్ పనితీరును దెబ్బతీస్తుందని ఆందోళన 8 విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన అనే వార్తను చూడొచ్చు. గిరిజనుల తరపున పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ. వారికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. 12 ఎస్టీ సెగ్మెంట్లలో బీజేపీదే గెలుపు. మిషన్ 12 భేటీలో బండి సంజయ్ అనే వార్తను చూడొచ్చు. డిఏ ఉత్తర్వుల విడుదల, జనవరి నెల వేతనంలో చెల్లింపు, జూలై నుంచి బకాయిలు, ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలు బదిలీ అనే వార్తను చూడొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలో మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే ఇవి ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తా కథనాలు, దానికి సంబంధించిన విశ్లేషణ. పేపర్ ముచ్చట కార్యక్రమం లక్ష్యం సమాజయితం V3 న్యూస్.